ఉదయకాల ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎస్లాడ్, ఈ రోజున అనేకులు తండ్రి చూడాలని ఆశపడి ఉన్నారు, కానీ వారికి లేని ధన్యత, భాగ్యము, కృపా సహాయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసి సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభువా, మా దేహమును, మా ఆత్మను, సమస్తమును మీకు సమర్పిస్తూ ఉండంగా నాయన, మీ చిత్తాన్ని మా అందరి ఎడల జరిగించండి, నెరవేర్చండి. ఈ రోజున మాకు ఎందుకు అనుగ్రహించారో ఆ కార్యాన్ని సఫలపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసేదను అని 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం ద్వారా అయా మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున తండ్రి బిడ్డలకు అనేకమైన శత్రువులు వంటి సమస్యలు, వాటితో పోరాడలేక ఓడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి తండ్రి. అయా మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన, అయా వాటన్నిటిపైన తండ్రి జయం ఇవ్వబోతున్నారు అని. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క వాగ్దానాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి. అయా వారు జయించలేని వ్యక్తులుగా ఉన్నారేమో, బలహీనులుగా ఉన్నారేమో, భయపడుతున్నారేమో, మీరే సహాయం దయచేసి బిడ్డలకు బలాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. యేసు లార్డ్ ప్రభువా, ఈ రోజున నాయన మా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. అయా ఈ రోజున ప్రతి పనిలో దీవెనలు దయచేయండి తండ్రి. పనులు చేస్తుండగా నాయన వారికి ఏ సమస్యలు రాకుండా మీరే సహాయం అనుగ్రహించండి. ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా ఉన్నత స్థానంలో ఉండాలో మీరే తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయ్యా ఏ ఆటంకాలు వారి పనుల్లో వారికి ఎదురు అవ్వకుండా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఆగిపోయిన పనులు కూడా అయ్యా ప్రార్థన చేస్తున్న ఈ రోజున మరలా అవి పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు, నూతనమైన పనులు తండ్రి ప్రారంభిస్తున్నారు. వాటన్నిటిలో దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నాం. శుభకార్యాలు చేసుకుంటున్నారు, మీ దీవెనలు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ప్రయాణాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి ప్రయాణమును కూడా దీవించండి, మీ స్వాధీనంలోకి తీసుకొనండి నాయన. వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. రక్షణ అనుగ్రహించండి అయ్యా. ఏ అపాయం, ఏ ప్రమాదం ఎవరిని బాధించకుండా, ఎవరి దగ్గరకు రాకుండా మీరే కాపాడమని, భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఈ రోజున ఏ లోటు ఎవ్వరికి లేకుండా సమృద్ధిని దయచేయండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డను తండ్రి పోషించండి, దీవించండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ అప్పుల సమస్యలు వారికి రాకుండా కాపాడండి నాయన. తలగానే గాని తోకగా ఉంటారనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ఈ రోజున ప్రభువా. ఆత్మీయ జీవితంలో వృద్ధిని దయచేయండి నాయన. వారి మాటలు, వారి యొక్క నడవడిక, కనుచూపు సమస్తమును కూడా ప్రభువా అయ్యా మీకు మహిమకరంగా ఉండే భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసేవారిగా మేము ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. అయా ముఖ్యంగా సమాధానంతో, నెమ్మదితో ప్రతి ఒక్కరు కూడా జీవించే కృప దయచేయండి. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారికి హాని జరగకుండా కూడా మీరే భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారు సరైన టయానికి అక్కడికి రీచ్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాయడానికి, ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి రిపోర్ట్స్ అన్ని కూడా వారికి అనుకూలంగా మార్చండి. అయా వారి యొక్క ఆపరేషన్స్లో, వారి యొక్క డెలివరీస్లో మీరు తోడై ఉండమని ప్రతిదీ కూడా తండ్రి అయా విజయవంతంగా తండ్రి జరుగుటకు సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఈ లోక మాయలో పడిపోకుండా బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. లోక మాలిన్యమును వారు అంటించుకొనకుండా అయా పరిశుద్ధతతో జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా, సమాధానంగా, ఎటువంటి గొడవలు, సమస్యలు, విభేదాలు ఎవ్వరితో కలిగి లేకుండా జీవించే కృప దయచేయమని అయా మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా
మేమును తండ్రి కొందరికైనను మా వంతుగా మీ యొక్క సువార్తను ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.